హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2015లో రిలీజ్ అయిన ద శాండ్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఈ మూవీ స్టార్టింగ్లో రాత్రి సమయంలో కొంతమంది బీచ్లో పార్టీ చేసుకుంటూ ఉండడం చూస్తాము. వారిలో కొంతమంది పాటలు పాడుతూ, మరికొంతమంది డ్యాన్సులు వేస్తూ, ఇంకొంతమంది గేమ్స్ ఆడుతూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఆ పార్టీలో ఎవరు ఫోన్స్ ముట్టుకోకూడదు అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్స్ అన్ని కలెక్ట్ చేసి ఒక కవర్లో పడేస్తారు. అప్పుడే వాళ్ళు అక్కడ ఒక గుడ్డు లాంటి పదార్థం కనపడడంతో దాన్ని తీసుకొచ్చి అందరికీ చూపిస్తారు. ఇది మాకు అక్కడ వాటర్లో దొరికింది అని చెప్తారు. అది చూడ్డానికి చాలా జిగురుగా చిరాగ్గా కనపడటంతో ఇంకా నైట్ దాన్ని ఎవరు పట్టించుకోరు. నెక్స్ట్ డే మార్నింగ్ అయినా కూడా అందరూ ఇంకా నిద్రపోతూ ఉంటారు. కెల్లీ అనే అమ్మాయి మైక్తో కలిసి డెక్లో నిద్రపోతుంది. అలాగే ఒక పక్క కార్లో ఇంకో 2 కపుల్స్ నిద్రపోతూ ఉంటారు. ముందుగా కెల్లీకి మెలకు వస్తుంది. ఆమె లేచి చుట్టుపక్కల మొత్తం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక పక్షి ఇసుకలో ఇరుక్కుపోయి ఎగరడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అది చూస్తున్న కెల్లీకి ఏమీ అర్థం కాదు. అయితే కొద్దిసేపటికి ఆ పక్షి కంప్లీట్గా అలాగే ఇసుకలో కలిసిపోతుంది. అది చూసిన కెల్లీ భయపడిపోయి ఎవరూ కిందకు దిగొద్దని తన ఫ్రెండ్స్ అందరికీ చెప్తోంది. కానీ ఈ లోపల మార్షా అనే అమ్మాయి అప్పుడే నిద్రలేచి కిందకి దిగుతుంది. ఆమె ఆ ఇసుకలో కాలు పెట్టగానే ఆ కాలు అక్కడే స్ట్రక్ అయ్యి ఆమె ఎటూ కదలలేకపోతుంది. అది చూసిన వాళ్ళందరికీ ఏం అర్థం కాదు. అప్పుడే ఒక అతను కారు దిగి తన ఫ్రెండ్కి హెల్ప్ చేద్దాం అనుకుంటాడు. కెల్లీ వద్దు అని చెప్తున్నా సరే అతను అదేం పట్టించుకోకుండా కారు నుంచి కిందకు దూకేస్తాడు. దాంతో అతను కూడా ఇసుకలో ఇరుక్కుపోతాడు. అతను పైకి లేవడానికి ఎంత ట్రై చేస్తున్నా కానీ లోపల నుంచి ఏదో క్రియేచర్ అతన్ని పట్టుకుని కిందకు లాగేస్తూ ఉంటుంది. దాంతో అతను ఆ నొప్పి భరించలేక హెల్ప్ చేయమని గట్టిగా అరుస్తూ ఉండడంతో వీళ్ళ కార్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఆ కారు కూడా స్టార్ట్ అవ్వకపోయేసరికి వీళ్ళు ఏం చేయలేక ఏడుస్తూ ఉండిపోతారు. వీళ్ళు అలా చూస్తూ ఉండగానే ఆ ఇసుక అతడిని పూర్తిగా లోపలికి లాగేస్తుంది. అక్కడ అసలు ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్ళందరూ ఒకరినొకరు చూస్తూ గట్టిగా అరుచుకుంటూ ఉంటారు. ఎవరికైనా ఫోన్ చేద్దామన్నా కానీ నిన్న నైట్ వాళ్ళ దగ్గర ఉండాల్సిన ఫోన్లన్నీ ఆ కార్ డిక్కీలో పడేస్తారు. ఆ కారు బ్యాటరీ డెడ్ అవ్వడం వల్ల ఆ కారు కూడా స్టార్ట్ అవ్వదు. దాంతో వాళ్ళు కంప్లీట్గా బీచ్లో ఇరుక్కుపోతారు. కెల్లీ ఆ డెక్ చివరికి వచ్చి అసలు ఆ ఇసుకలో ఏముందో చూద్దామని చెప్పి తన చేతిని దగ్గరికి పెడుతుంది. అప్పుడు ఏవో ఒక రకమైన తెల్లని దారాల్లాంటివి ఆ ఇసుకలో నుంచి పైకి వస్తూ తన చేతిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అది చూసిన వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. సరిగ్గా అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఇంకో అతను క్యాన్లో ఉండి నిద్రలేస్తాడు. లేచిన వెంటనే నైట్ ఇతడిని ఆ క్యాన్లో పెట్టినందుకు వాళ్ళ ఫ్రెండ్స్ని తిడుతూ ఆ క్యాన్లో నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కదలొద్దని చెప్పడంతో అతనికి ఏం అర్థం కాదు. ఆల్రెడీ తన ఫ్రెండ్స్ ఇద్దరు చనిపోయారని తెలియడంతో ఇతను కొంచెం జాగ్రత్త పడతాడు. అలా కొంత సమయం గడిచిపోతుంది. అయినా సరే వీళ్ళ కోసం ఎవరూ రాకపోయేసరికి వాళ్ళు ఆ ఎండలో ఇబ్బంది పడడం చూసి కెల్లీ వాళ్ళకి సన్ స్క్రీన్ ఇచ్చి రాసుకోమంటుంది. అది రాసుకున్నాక వాళ్ళు కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతారు. అప్పుడే కెల్లీకి అక్కడ ఏదో విచిత్రంగా కనపడడంతో దాన్ని వాళ్ళకి చూపించి అసలు అది ఏంటని అడుగుతుంది. యాక్చువల్గా నిన్న నైట్ వీళ్ళందరికీ ఒక గుడ్డు లాంటిది దొరుకుతుంది కదా, అది ఇప్పుడు పగిలిపోయి ఉండడంతో అందులో నుంచి ఏదో మాన్స్టర్ బయటకు వచ్చింది. అదే ఇప్పుడు మనందరినీ తినేస్తుందని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. అసలు ఆ మాన్స్టర్ ఇసుకలో ఎంతవరకు ఉందో చూద్దామని చెప్పి కెల్లీ ఒక హాట్ డాగ్ని విసిరేస్తుంది. అప్పుడు ఆ మాన్స్టర్ దాన్ని తినేయడంతో ఈసారి ఇంకొంచెం దూరం విసిరేస్తుంది. కానీ ఆ మాన్స్టర్ దాన్ని కూడా తినేస్తుంది. అది చూసిన మిగతా వాళ్ళు ఇప్పుడు మనం తినడానికి అవే ఉన్నాయి, అనవసరంగా వాటిని వేస్ట్ చేయొద్దు అని తిడుతూ ఉంటారు. కానీ కెల్లీ ఆపకుండా ఇంకొక హాట్ డాగ్ని ఇంకా దూరంగా విసిరేస్తుంది. అయితే అప్పుడు దానికి ఏం అవ్వదు. అంటే ఆ మాన్స్టర్ అక్కడికి ఇంకా స్ప్రెడ్ అవ్వలేదని వీళ్ళకి అర్థమవుతుంది. దాంతో జాన్ కారులో నుంచి లేచి 2 సర్ఫ్ బోర్డులు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. ఫస్ట్ దగ్గరలో ఉన్న బెంచ్ దగ్గరికి వెళ్దాం అనుకుని ఆ బెంచ్ మీద కాలు పెడతాడు. కానీ అప్పుడు ఆ సర్ఫ్ బోర్డు మూవ్ అవడంతో తన అలా మధ్యలో ఇరుక్కుపోతాడు. అప్పుడు ఆ మాన్స్టర్ బయటకు వచ్చి అతని స్టమక్ని తింటూ ఉండగా అతను వెంటనే ఆ బళ్ళ మీదకు దూకేస్తాడు. కానీ అతని పొట్టభాగం మాత్రం బాగా డ్యామేజ్ అవుతుంది. ఇంకా ఆ బ్యాగ్లో ఏమున్నాయో చూసి అందులో ఉన్న ఫుడ్ని తన ఫ్రెండ్స్ అందరికీ పాస్ చేస్తాడు. కానీ సమయం గడిచే కొద్దీ అతని గాయం ఇంకా పెరుగుతూ వస్తుంది. దాంతో అతను ఆ బల్ల మీద పడుకుండిపోతాడు. ఇటువైపు కెల్లీ చూస్తున్నప్పుడు ఆ మాన్స్టర్ ఆ కారు టైర్స్ని పట్టుకొని ఆ కారు మొత్తాన్ని లోపలికి లాగేయడానికి ట్రై చేస్తుంది. ఆ మాన్స్టర్ పెరిగి పెద్దదే ఆ కారు మొత్తాన్ని తినేసేలోపే ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆ 2 అమ్మాయిలు ఆ కారు డిక్కీలో పెట్టిన ఫోన్స్ని తీయడానికి ట్రై చేస్తారు.
అలా వారు ఆ కారు డిక్కీని ఓపెన్ చేస్తూ ఉండగా ఒక పోలీస్ కారు వచ్చి హార్న్ కొట్టడంతో ఆమె భయపడి దాని డోర్ను వదిలేస్తుంది. దాంతో తన చెయ్యి అందులో నలిగిపోయి ఆ నొప్పి భరించలేక ఏడుస్తూ ఉంటుంది. కెల్లీ అండ్ మైక్ హెల్ప్ చేయమని గట్టిగా అరుస్తూ ఉంటారు. ఆ కార్ లోపల ఒక బీచ్ పెట్రోలింగ్ ఆఫీసర్ ఉంటాడు. కారు దిగొద్దు, దిగితే ఆ మాన్స్టర్ మిమ్మల్ని కూడా చంపేస్తుంది అని అరుస్తూ ఉండడంతో ఆ ఆఫీసర్ వీళ్ళు బాగా డ్రగ్స్ తీసుకున్నట్టున్నారు, అందుకే ఇలా నోటుకొచ్చిందల్లా వాగుతున్నారు అని చెప్పి వాళ్ళ మాటలేవి లెక్క చేయకుండా కారు దిగుతాడు. కానీ అతనికి ఏం కాకపోవడం చూసి వీళ్ళు ఆశ్చర్యపోతారు. అప్పుడు అతని షూస్ దగ్గర గమనిస్తే అతను వేసుకున్న షూస్ వల్లే అతనికి ఏం కావట్లేదని వీళ్ళకి అర్థమవుతుంది. ఫస్ట్ అతను జాన్ దగ్గరికి వెళ్ళి అతని కడుపు మీద ఉన్న గాయాన్ని చూసి చాలా డిస్కస్టింగ్గా ఫీల్ అవుతాడు. ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి అని అడుగుతున్నా సరే ఆ ఆఫీసర్ వీళ్ళ మాటలేవి పట్టించుకోడు. వీళ్ళు ఇంకా డ్రగ్స్లోనే ఉన్నారని ఆ ఆఫీసర్ అనుకుంటాడు. తర్వాత ఆ క్యాన్లో ఇరుక్కుపోయిన పర్సన్ దగ్గరికి వెళ్ళి వాడున్న పొజిషన్ను చూసి అసలు మీ అందరికీ ఏమైంది, ఎందుకు ఇలా చండాలంగా బిహేవ్ చేస్తున్నారు అని తిడుతూ ఉంటాడు. ప్లీజ్ మాకు హెల్ప్ చేయమని అడగడంతో అతను బయటికి లాగడానికి ట్రై చేస్తాడు. కానీ అతని బాడీ పూర్తిగా అందులో ఇరుక్కుపోతుంది. నేను 23 ఏళ్లుగా ఇక్కడ వర్క్ చేస్తున్నాను, కానీ ఎప్పుడూ మీలాంటి వరస్ట్ బ్యాచ్ని చూడలేదని చెప్పి అక్కడి నుంచి ఆ కార్లో ఉన్న అమ్మాయిల దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లం ఏంటని అడుగుతాడు. తన ఫింగర్స్ అందులో ఇరుక్కుపోయాయని చూపించడంతో నీకేమైనా పిచ్చా, మరి అలాంటప్పుడు దీనికి హెల్ప్ చేయొచ్చుగా అని తిడతాడు. అసలు మీ అందరికీ ఏమైంది, ఎంత మత్తులో ఉంటే మాత్రం మరీ ఇలా చేస్తున్నారేంటి అని తిడుతూ ఉంటాడు. ఇంకా కెల్లీకి ఒళ్ళు మండిపోయి నీకు చెప్తే అర్థం కాదా, వెంటనే నీ పై ఆఫీసర్కి ఫోన్ చేసి మిలిటరీ మొత్తాన్ని రమ్మని చెప్పు అని అరుస్తుంది. దాంతో పోలీస్కి కోపం వచ్చి వాళ్ళు రావడం కాదు మిమ్మల్నే తీసుకెళ్తానని చెప్పి ముందు వాళ్ళు కిందకి దిగమని అంటాడు. కానీ వాళ్ళు దానికి ఒప్పుకోరు. దాంతో ఆ పోలీసుకి కోపం వచ్చి పెప్పర్ స్ప్రేతో వాళ్ళని భయపెడదామని అనుకుంటాడు. కానీ అప్పుడు కార్ కీస్ కింద పడిపోవడంతో ఆ కీస్ తీసుకోవడం కోసం చెయ్యి ఇసుకలో పెడతాడు. అంతే, ఇంకా ఆ చెయ్యి మళ్ళీ బయటకు రాదు. దాంతో ఇప్పటిదాకా వాళ్ళు చెప్పింది నిజమే అని అర్థమయ్యి అనవసరంగా వాళ్ళ మాట వినలేదని బాధపడతాడు. అప్పుడు కెళ్ళి ఆ పెప్పర్ స్ప్రేని యూజ్ చేయమని చెప్పడంతో ఆ స్ప్రే వర్క్ అయ్యి అతని చెయ్యి బయటకు వచ్చేస్తుంది. కానీ సగం చెయ్యి మాత్రం లోపలే ఉండిపోతుంది. దాంతో అతను నొప్పి భరించలేక గట్టిగా అరుస్తూ మళ్ళీ ఆ ఇసుకలో పడిపోతాడు. ఇంకా ఆ మాన్స్టర్ పూర్తిగా అతన్ని లోపలికి లాగేసుకోవడంతో కెళ్ళి వెళ్ళి ఆ పెప్పర్ స్ప్రేని తెచ్చుకుంటుంది. ఆ ఆఫీసర్ వేసుకున్న షూస్ వల్లే అతనికి ఏం కాలేదు కాబట్టి మైక్ కూడా స్లిప్పర్స్ వేసుకుని దాని చుట్టూ టవల్ చుట్టుకొని ఆఫీసర్ కార్ దగ్గరికి పరిగెడదామని అనుకుంటాడు. కానీ ఆ టవల్ని పట్టుకోబోయి అక్కడి నుంచి కింద పడిపోవడంతో అతను కూడా చాలా దారుణంగా చనిపోతాడు. అప్పుడు ఏదో ఒకటి చేయకపోతే మనం కూడా ఇలాగే చనిపోతాం అనుకుని కెళ్ళి బాగా ధైర్యం తెచ్చుకొని ఆ కారు మీదకి జంప్ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి అక్కడ ఇరుక్కుపోయిన అమ్మాయి ఫింగర్స్ని బయటికి తీస్తారు. ఇంకా జాన్ పరిస్థితి చాలా విషమంగా ఉండడంతో ఆ విరిగిపోయిన రైలింగ్స్ని యూజ్ చేసుకొని కెళ్ళి, అను, క్లారా ఎలాగోలా జాన్ దగ్గరకు చేరుకుంటారు. కానీ చివరిగా వచ్చిన అమ్మాయి బ్యాలెన్స్ తప్పడంతో ఆమె ఆ ఇసుకలో పడి చనిపోతుంది. ఇంకా క్లారా చూసి బాధపడి ఏదైతే అది అయ్యిందని చెప్పి తన కాలు చుట్టూ టవల్ చుట్టుకొని ఆ ఆఫీసర్ కార్ దగ్గరికి పరిగెడుతుంది. మొత్తానికి ఆ మాన్స్టర్ ఏం చేయకముందే ఆమె సక్సెస్ఫుల్గా కారు మీదకి ఎక్కేస్తుంది. అది చూసిన వాళ్ళందరూ చాలా ఆనందపడతారు. కానీ ఈ లోపలే ఆ క్యాన్ కదలడం స్టార్ట్ అవుతుంది. చాలాసేపటి నుంచి క్యాన్లో ఉండడం వల్ల అతని బాడీలో నుంచి బ్లీడింగ్ రావడంతో ఆ మాన్స్టర్ ఆ బ్లడ్కి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా అలా చూస్తూ ఉండగానే ఆ మాన్స్టర్ అతన్ని పట్టుకొని లోపలికి లాగేసుకుంటుంది. ఇంకా తర్వాత అది ఆ కార్ని కూడా అటు ఇటు ఊపడంతో క్లారా ఆ కారు మీద పడి స్పృహ కోల్పోతుంది. దాంతో కెళ్ళీకి వేరే దారి లేక క్లారా లేచేదాకా అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఆ రోజు నైట్ అవుతుంది. ఫైనల్గా క్లారాకి మెలకు వస్తుంది. కెళ్ళి ఇంకా జాన్తో కలిసి ఆ బల్ల మీద ఉండడంతో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఆ కారు పైన ఉన్న ర్యాప్ని ఓపెన్ చేస్తుంది. దాంతో ఆ ర్యాప్ సహాయంతో వాళ్ళు ఆ కారు లోపలికి చేరుకుంటారు. చివరిగా కెళ్ళి ఆ కారు లోపలికి ఎక్కుతూ ఉండగా ఆ మాన్స్టర్ బయటకు వచ్చి వీళ్ళపైన అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాంతో కెళ్ళి వెంటనే ఆ కారు పైకి ఎక్కి వెనుకున్న పెట్రోల్ క్యాన్ని తీస్తూ ఉండగా ఆ మాన్స్టర్ బయటకు వచ్చి ఆ పెట్రోల్ మొత్తం ఒళ్ళంతా పోసేసుకుంటుంది. దాంతో కెళ్ళి ఇంకో పెట్రోల్ క్యాన్ని తీసి అక్కడంతా పెట్రోల్ పోసి నిప్పి వెలిగిస్తుంది. దాంతో ఆ మాన్స్టర్ మంటలో కాలిపోతూ ఉండగా కెళ్ళి ఆ కారు లోపలికి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి అంతా సైలెంట్ అయిపోతుంది. తర్వాత జాన్ కదలకపోవడం చూసి అతను చనిపోయాడని తెలియడంతో వాళ్ళు చాలా బాధపడతారు. ఒకరినొకరు హక్ చేసుకుని ఏడుస్తూ ఉండిపోతారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యాక ఒక పర్సన్ వచ్చి వాళ్ళని లేపుతాడు. బయటంతా నార్మల్గా ఉండడంతో ఆ మాన్స్టర్ చనిపోయిందని అర్థం చేసుకుని ఆ ఇసుక మీద కాలు పెడతారు. అప్పుడు వారికి ఏమీ అవ్వకపోవడంతో ఇంకా వాళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
ఇటువైపు మనకు ఆ క్రియేచర్ని చూపిస్తారు. అది చూడడానికి సేమ్ ఒక జెల్లీ ఫిష్ లాగా ఉంటుంది. అయితే ఇప్పుడు అది ఫుల్గా జనాలున్న ఇంకో బీచ్ వైపు వెళ్తూ ఉంటుంది. ఇక్కడితో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ మూవీ మీకు నచ్చినట్లయితే దీన్ని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.